ఎలాంటి సందర్భాల్లో వేరే వాళ్ళని చూసి అయ్యో పాపం అనిపిస్తోంది? సో ఆన్సర్ చెప్పే ముందు మేనరిజం ఉంటది కాబట్టి ఈ రోజు మేనరిజం కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా మా సుధాకర్ ఇస్తాడు. ఈ రోజు మేనరిజం ఏంటి పెద్ద నాన్న? సుధాకర్ మావయ్య వద్దనే వద్దా విన్ను, మనకు బంధాలు బాంధ్యాలే వద్దు. మన పటాస్ ఒక ఫ్యామిలీ పెద్ద మామ. పెద్ద నాన్న మేనరిజం. రెడీ? ఎంత సుధాకర్ చెప్పినంత మాత్రాన నువ్వు సుధాకర్కి లైన్ వేయాల్సిన అవసరం లేదు. చెప్పు. సుధాకర్ అన్న ఎప్పుడైనా కామెడీ చేస్తాడా అయ్యో పాప అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. 2-3 ఎపిసోడ్ల నుంచి పిండి కొట్టుకొని మరి కామెడీ పండిస్తున్నాడు. పిండి కాదు, ప్యారిస్ నుంచి వచ్చి స్పెషల్ పౌడర్. పౌడరా? వెరీ గుడ్. చూడు ఎంత తెల్లగా అవుతున్నాడు ఈ మధ్య. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు ఎట్లా తిన్నావు అంటే ఉప్పు చిన్నపిల్లడు ఉప్పు. చెప్పు. అపెండిక్స్ ఆపరేషన్ అని ఫ్యామిలీ ఆపరేషన్ చేసినప్పుడు పక్కన చూసి నీకైన విషయాలు వాళ్ళకే తెలుసరా? నిజంగా ఇమాజిన్ సుధాకర్ పెట్టేది అనుకున్నాడు. అప్పుడే డాక్టర్ గ్లౌజ్ తీసేసి చెప్పు. మనం పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పంచ ఊసిపోతే దాన్ని చూసి అయ్యో పాప. ఈ రోజు అన్నావు పెళ్లి పందిరని, నువ్వే పెళ్లి కొడుకు అన్నావు, నీదే ఊడిపోతే మరి అవి అన్నది గట్టిగా ఉంటుంది మాకు తెలుసు. అది గట్టిగా టైట్ కుంటుంది అంట. ఓకే దొంగ రాత్రి ఏడికి వస్తాడు. చెప్పురా. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కాకుండా పక్కన వాళ్ళతో సెల్ఫీస్ తీసుకుంటారు. పాపం కాదు, లోపల నుంచి కాలుతుంది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ కే చక్రపాణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఒకప్పుడు ఆ రోజుల్లో మీరు సార్ నేను చెప్తా, ఆ రోజుల్లో ఇలాంటివన్నీ చేస్తే లెక్చరర్ కాకపోతుండేనండి. మీరు పైకి రండి. అలాగే చక్రపాణి గారు ఒక్కసారి మీ 20s లోకి వెళ్ళిపోండి. అలా బుల్లెట్ బైక్ మీద మీరు ఎక్కి. మీరు ఎలా చెప్పారో నాకు అలాంటి ఆలోచనలు ఉండే. ఆలోచనలన్నీ ఈ రోజు వైఫ్ పేరేంటి? మా వైఫ్ పేరు మోహన్ లత. మోహన్ లత అలా నడుచుకుంటూ వస్తుంటే మీరు అలా చూసి మోహన్ లత. కానీ సార్ డిఫరెంట్. అక్కడ నుంచి మోహన్ లత గారు వెళ్తుంటే వామ్మో. ఇప్పుడు మోహన్ లత గారు అదిగో అక్కడ ఉన్నారు, చూసి చెప్పండి. నేను వేరే మూడ్లోకి వెళ్ళిపోతాను నేను అలా చెప్తే. అయితే మీరు అన్నారు కదా ఎవరిని చూస్తే పాపం అంటే, నన్ను చూస్తే నాకే పాపం అనిపించేది. నేను ఎంతో మందిని లవ్ చేశాను, నన్ను ఎవరు చేయలే. అయితే ఇది పెద్ద కిలాడి. డిగ్రీలో ఉన్నప్పుడు ఈ సైన్స్ ఇలాంటివి ఏమన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఓకే అంటే ఓకే. అంటే మీరు ఇలా ఇలా వెళ్ళి ఓకే ఓకే అంటే దాంట్లో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అంత డేర్గా వెళ్ళే ధైర్యం అప్పుడు మాకు ఉండేది, ఇప్పుడు లేదు. అదే నెక్స్ట్. మై నేమ్ ఇస్ కుమారి. కుమారి, నేను ఒక క్వశ్చన్ అడగాలి. చాలా హల్చల్ చేస్తుంది కాబట్టి ఆ పాట. నిజం చెప్పు, ఇంతకి లవ్ చేయాలా వద్దా? చేయాలి. ఎవరిని చేయాలి? రవి లాంటి వాళ్ళని. ఎవరైనా నీకు వచ్చినంత రవి గారు అందరు రవిని చేసుకుంటే మాలాంటి వాళ్ళని. నువ్వు కూడా రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుంటే నిన్ను కూడా లవ్ చేస్తా. చెప్పు మ్యానరిజం. ఆ మైక్ చచ్చిపోయింది.
ఆన్సర్. సనీ లియోన్ మూవీస్ ని బ్యాన్ చేసినప్పుడు అబ్బాయిలను చూస్తే అయ్యో పాపం అని. లోబో నువ్వు ఆన్సర్ చెప్పకు, ఇదే రిపీట్ చేయి. ఎలాంటి సందర్భాల్లో వేరే వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది? ఇలాంటి సర్దర్దురాలు